తిరుమల ప్రసాదం విషయంలో కల్తీ చేసేందుకు బరితెగించిన వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు బయటపెట్టడంతో 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాణం చేద్దాం రా అంటూ సవాల్ చేశారు. దేవుడిపై ఆయనకు ఏమాత్రం భక్తి భయమున్నా 5 ఏళ్ల పాటు ఆ దేవదేవుడిని అడ్డం పెట్టుకుని ఆయనను మార్కెటింగ్ చేసుకుని రాజకీయాలు చేసేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రమాణమంటూ ఆయన గుమ్మడికాయ దొంగ తరహాలో వచ్చేస్తున్నారు. టీటీడీలో గత 5 ఏళ్ల కాలంలో ప్రసాదం తయారీ నాణ్యతను దిగజార్చారనేది ప్రతి భక్తుడికి తెలుసు. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు అక్కడ సౌకర్యాలు, ఇతర తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. క్యూ లైన్లలో మంచినీళ్లు ఇవ్వడం కూడా ఆపేశారు. ఇక ప్రసాదం తయారీకి క్వాలిటీ చెక్స్ కూడా ఆపేసి తమకు కావలసిన వారికి నాసిరకం, నెయ్యి, ఇతర పదార్థాలు సరఫరా చేసేవారికి కాంట్రాక్టులు ఇచ్చారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును సరఫరా చేశారని అధికారులు నిర్ధారించి సీఎంకు రిపోర్ట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పారు. ఆ ల్యాబ్ శాంపిల్ సహా అన్నీ ఉంటాయి. అవన్నీ బయట పెట్టమని అడిగితే ఓ అర్థం ఉంటుంది, కానీ ఇలా ప్రమాణాలు అంటూ అరిస్తే ప్రజలకు ఇంకా అనుమానాలు బలపడతాయి. 5 ఏళ్ల పాటు శ్రీవారిని అత్యంత ఘోరంగా ఉపయోగించుకున్నారు. ప్రసాదాలతో కేసుల మాఫీకి ప్రయత్నాలు చేసుకున్నారు. టీటీడీ బోర్డులో సభ్యత్వం అంటూ న్యాయ వ్యవస్థలోని వారికి ఎరవేసిన ఆరోపణలొచ్చాయి. ఇంత ఘోరంగా టీటీడీని భ్రష్టు పట్టించిన సుబ్బారెడ్డి గ్యాంగ్ ఇప్పుడు నిజాలు బయట పెడుతూ ఉంటే ఉలిక్కిపడుతున్నారు.